ఎన్ని సినిమాలు చేశారు సార్ ఉషా కిరణ్లో రామోజీ గారి? నేను ఒక సినిమా అండి. ఒక సినిమా చేశారు. ఓకే. ఆయన గొప్పోడే. ఎవరు? రామోజీరావు గారు. ఆయన సినిమాకి నాకు ఫోన్ చేయించారు నేను మద్రాసులో ఉండగా. అట్లూరు రామారావు గారు ఐడియా ఉంది కదా, చనిపోయారు. ఆయన ఫోన్ చేశారు, ల్యాండ్ నెంబర్స్ అప్పట్లో. ఫోన్ చేసి నరసింహారావు గారు మీ దగ్గర ఏదో కథ ఒకటి ఉందట, తమిళ నాటిక మీరు కొన్నారట, జగదీష్ బాబు చెప్పాడు, అది మాకు చేస్తారా? ఉషాకిరణ్ మూవీస్. ఉషాకిరణ్ మూవీస్లో మేము సినిమాలు చేస్తున్నాం, మీకు తెలుసు కదంటే. అవునండి చేస్తున్నారు, ఫస్ట్ ఏదో ఇప్పుడు జంజాల్ గారితో స్టార్ట్ చేయబోతున్నారు కదా అన్నాను. అవునండి, రెండో సినిమాగా మీరు చేద్దాం అనుకుంటున్నాము, మీరు చేస్తారా? ఎందుకు చేయం సార్, రామోజీరావు గారి సినిమా అంటే ఇంకేంటి సార్? కాదు, 10 నిమిషాలు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోండి మీరు, ఆయన ఈ విషయాన్ని గుర్తు చేయమన్నారు మీకు అన్నాడు. చేయడానికి ఏముంది సార్, మీ గొప్ప సంస్థ నన్ను పిలిచే అవకాశం ఇస్తూ ఉంటే నాకు ఏంటి సార్, నాకు అసలను అన్నాను. మీకు ఇంకా అర్థం కాలేదు, ఆ కాంపౌండ్లో ఏగా ఈ కాంపౌండ్లో వాళ్ళడానికి లేదు. ఓకే ఓకే ఓకే. అవును అవును, గురువుగారు అప్పుడు పేపర్ కూడా పెట్టారు కదా అని అప్పుడు రామారావు గారు గుర్తు చేశారు. రామోజీరావు గారికి దాసరి గారికి పడేది కాదు కాబట్టి మరి మీకు ఇబ్బందులు ఏమన్నా వస్తాయేమో కనుక్కోమన్నారు అన్నాడు రామారావు గారు. నాకు అటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు సార్, ఐఎమ్ హ్యాపీ, చేస్తాను, మీకు వినిపిస్తా అన్నాను. వచ్చాను, తమిళ రైటర్ నేను వచ్చాం, కథ చెప్పాము, ఇవన్నీ చేసాం. రామోజీరావు గారు విన్నారు చక్కగా. ఆయన తమిళ్లో చెప్తే నేను తెలుగులో చెప్పాను. ఓకే డన్, మిగిలిన విషయాలు మీరు మాట్లాడుకోండి అన్నారు ఆయన రామోజీరావు గారు. అయిపోయిందండి. ఇక్కడ గురువు గారికి చెప్పారు మరి? అదే చెప్పబోతాను నెక్స్ట్ అండి. ఇలా అడ్వాన్స్ ఇచ్చేసారు అశోక్ హోటల్కి పిలిచి, తీసుకుని వెళ్ళాను. ఇది ఇప్పుడు గురువు గారికి చెప్పాలి, ఎలా చెప్పాలి? నేను చాలా ఆలోచించాను. సినిమా ఇండస్ట్రీలో ఇక్కడ విషయం అక్కడ, అక్కడ విషయం ఇక్కడ చెప్పితే గొడవలు వచ్చేస్తాయి. దీన్ని లౌకికంగా ప్రవర్తించాలి మనం. ఎలాగాని ఆలోచించాను, ఒక పరిష్కారం దొరికింది అక్కడ. గురుగారి దగ్గరికి వెళ్ళాను సాయంత్రం. రాముడే రావణుడైతే షూటింగ్ చేస్తున్నారు ఆయన నాహర్ బిల్డింగ్లో మద్రాసులో. సాయంత్రం వెళ్ళాను, ఏమయ్యారా ఏంటి షూటింగ్ లేదా ఈవేళ అన్నాడు. ఈవేళ లేదు సార్. కూర్చో అన్నారు. ఈవినింగ్ బ్రేక్ ఇచ్చారు 6 o'clock. కుర్రాన్ని పిలిచి నరసింహారావు అక్కడ ఉన్నాడు, పిలు టిఫిన్ చేస్తాడు అన్నాడు. వచ్చారు, ఇద్దరు కూర్చున్నాను, టిఫిన్ చేస్తున్నాం. సార్ మీతో ఒక విషయం చెప్పాలి సార్ అని. ఏంటి చెప్పవయ్యా? రామోజీరావు గారు ఉషాకిరణ్ మూవీస్ అని బ్యానర్ పెట్టారు, దాని మీద సినిమాలు చేయాలనుకుంటున్నారు. అవును, ఏదో జంజాల్ గారి సినిమా ఏదో అనౌన్స్ చేశారు కదా అన్నారు. తర్వాత నన్ను అడిగారు సార్, నేను చేయనని చెప్పాను సార్. అది తింటున్న వ్యక్తి ఆగిపోయాడు సార్. ఏమయ్యా ఎందుకు చేయనన్నా అన్నాడు. అంటే మనం కుదరదు కదా సార్ ఆ కాంపౌండ్కి మన కాంపౌండ్కి. అదేంటయ్యా ఆ విషయం, అదే అది ఇదే ఇది వ్యాపారం, నువ్వు పైకి వస్తావయ్యా ఆ సంస్థలో చేస్తే. నువ్వు నిజమే, అప్పటి వరకు నేను అలాగే ఉన్నానండి, అంతంత మాత్రంగా ఉన్నాను ఆశీర్దర్శకుడిగా. పైకి వస్తావయ్యా, వెంటనే ఫోన్ చేసి చెప్పు, మళ్ళీ వాళ్ళు డేషన్ మార్చుకుంటారు. అమ్మయ్య అనుకున్నానండి. పాస్ అయిపోయింది. సినిమా షూటింగ్ జరిగినంత కాలం కానీ, ఫస్ట్ కాపీ వచ్చినంత కాలం కానీ రామోజీరావు గారు గురువు గారి విషయాలు ఎప్పుడూ అడగలేదు. అంటే రామోజీరావు గారితో ఎక్కువ వెళ్ళి కలిసేవాళ్ళం కాదు మేమండి. ఆయన వచ్చారు, కొబ్బరికాయ కొట్టారు, వెళ్ళిపోయారు, మళ్ళీ ఫస్ట్ కాపీ చూశారండి ఆయన. గురువు గారు కూడా రామోజీరావు గారు ఏంటి, ఎలా ఉన్నాడు, ఏంటి, ఏమైనా వస్తున్నారా సెట్కి, ఇట్లాంటి విషయాలు కానీ ఎప్పుడు ఆయన అడగలేదు సార్. ఎప్పుడు ఇలా ఉంటుందండి అని ఇద్దరు గొప్ప విశేషం. ఎక్కడ వచ్చింది ప్రాబ్లం అని మీకు ఏమైనా తెలుసు అసలు ఇద్దరికి? అది నాకు తెలుసున్న న్యూస్ ఏంటంటే, నాకు తెలిసిన న్యూస్ మాత్రం మీకు తెలిసిందా, గురువు గారు విపరీతంగా ముమ్మరంగా సినిమాలు చేసే రోజుల్లో సితార మ్యాగజైన్లో ఈయన మీద 3 పేజీల ఆర్టికల్ వేశారండి ఒక జర్నలిస్ట్ ఎవరో. ఓకే. వేస్తే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేశారటండి రామోజీరావు గారు వాళ్ళను. మన సితారా పేపర్కి ఒక రూల్ ఉంది, ఒక పేజీ మించి వేయడానికి వీలు లేదు అని. ఒక వ్యక్తి మీద 3 పేజీలు ఎందుకు వేశారు అని ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చారటండి అతనికి, ఎక్స్ప్లెనేషన్ చెప్పమని. నేను చెప్పను, అవతల పొమ్మన్నాడు, ఇతన్ని సస్పెండ్ చేశారు, తీసేశారు. ఇది గురువు గారికి ఎలా పోస్ట్ చేశారు మ్యాటర్ వచ్చి, యాస్టీజు దాసనారాయణ గారి మీద ఆర్టికల్ వేసినందుకు గాను ఆయన మీద నువ్వు ఆర్టికల్ వేస్తావా మాతో చెప్పకుండాను అని ఇది క్రియేట్ చేసి చెప్పారు ఆయనకి. సంస్థ నుంచి ఉద్యోగం తీస్తారు.
దాని నుంచి సంవత్సరం నుంచి ఉద్యోగం తీశారని చెప్పారండి. నాకు తెలిసిన న్యూస్. ఎందుకు అంటే ఆ రోజు సెట్లో ఐ వాజ్ దేర్, సర్దార్ పాపారాయుడు షూటింగ్ జరుగుతుందండి. అబ్బో. అప్పుడు రామారావు గారు ఉన్నారు ప్రసాద్ స్టూడియోలో. ఈ ఇన్సిడెంట్ జరిగిందండి. ఆ జర్నలిస్ట్ వచ్చి ఇలా చెప్పాడండి. ఆ జర్నలిస్ట్ వచ్చి స్వయంగా చెప్పలేదు, అతనికి వేరే రిప్రజెంటేటివ్ ఉన్నాడు అక్కడ. ఆ రిప్రజెంటేటివ్ వచ్చి చెప్పాడు ఇలాగని. గురువు గారి దగ్గర ఉన్నటువంటి ఇంకొకటి ఏంటంటే ఆవేశం ఎక్కువ అండి ఆయనకి. మొట్టమొదటి వెళ్ళి ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో దాన్ని సాక్ష్యాధారాల గురించి వాటి గురించి పెద్దగా ఆలోచించకుండా ఇమ్మీడియట్లీ ఫ్లేరప్ అయిపోతాడు ఆయన. ఆయన అంత కోపం వచ్చేస్తుంది. ఎవరైనా అవతల డ్యామేజ్ చేశారని తెలిస్తే అసలు రేకులు పగిలిపోయినాయండి ఫ్లోర్ ఆ రోజు కేకలకి. ఎన్టీ రామారావు గారు అక్కడ కూర్చుని కుర్చీలో దుర్గానాగేశ్వరరావు గారిని పిలిచాడు. దుర్గానాగేశ్వరరావు గారు ఇట్రండి, ఎవరి మీద దాసరా గారు అంత పెద్ద ఫ్లేరప్ అవుతున్నారు అంటే ఇలాగ అంతే సైలెంట్గా కూర్చున్నాడు ఆయన. ఆయన ఏం మాట్లాడరు జనరల్గా రామారావు గారు, తెలుసుకుంటారా అంతే. ఇక్కడ విషయాలు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయినాయి, అక్కడ విషయాలు మళ్ళీ ఇక్కడ ఇలాగ ఈయన మీద సితార్లో వాటిల్లో వ్యంగ్యంగా కథలో గెదలో రాయడం చేయడం ఇట్లాగా పెరిగిపోయింది సార్. అది వచ్చి దూరం పెరిగిపోయింది. అదే అని నాకు తెలుసున్న న్యూస్ ఇది. ఆ రోజు సర్దార్ పాపారాయుడు సెట్లో జరిగింది మాత్రం ఇది. సీరియల్ ప్రొడక్షన్ చేసినప్పుడు చేసినట్టున్నారు ఈటీవీ కోసం ఏదో. ఈటీవీకి సీరియల్లా చేశారు కదండి, చేశారండి, కలిశారు కదా తర్వాత అండి. అది చాలా విచిత్రంగా జరిగింది. కలయిక కూడా కలయిక. దానికి కారకుడు భరద్వాజ గారు, తమ్మారెడ్డి భరద్వాజ గారు. తమ్మారెడ్డి భరద్వాజ గారు ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారండి. అవును. ఆల్ ది ఫెడరేషన్స్ ఆఫ్ ఇండియా, ఏ స్టేట్లలో అయితే ఫెడరేషన్స్ ఉన్నాయో దానికి కన్ఫెడరేషన్ అని ఒకటి ఉంటుందండి. ఆ కన్ఫెడరేషను 2 years 3 years ఒకసారి ఎలక్షన్ పెట్టుకుంటుందండి. అది ఒక్కో సెంటర్లో పెడుతుంది. భరద్వాజ గారి హయాంలో ఈ సెంటర్లో పెట్టారండి, హైదరాబాద్లో పెట్టి వాళ్ళందరూ ఏమన్నారంటే రామోజీ ఫిల్మ్ సిటీలో పెట్టడానికి ట్రై చేయండి సార్, మన మీటింగులును ఎలక్షను అన్నీని, ఎందుకంటే రామోజీ ఫిల్మ్ సిటీ మేము చూసినట్టు ఉంటుంది అన్ని స్టేట్ వాళ్ళు అని అన్నారండి. భరద్వాజ గారు సందిగ్ధంలో పడ్డారు. ఎందుకు అంటే మరి గురువు గారికి వాళ్ళకి పడదు ఇక్కడ పెట్టమని. సరే భరద్వాజ గారు మమ్మల్ని అందరినీ తీసుకుని, నేను ఫెడరేషన్ నాకు సంబంధం లేదు కానీ నన్ను కొంచెం వర్కింగ్ మ్యాన్గా పెట్టుకున్నాడు ఆయన నన్ను ఫంక్షన్కి ఆర్గనైజింగ్లో నన్ను అందరం వెళ్ళేవండి. బాపిరెడ్డి గారితో మాట్లాడి అంతా ఓకే, బాపిరెడ్డి గారు బ్రహ్మాండం పెట్టుకోండి అది ఇది అన్నాడు. ఇక్కడ కానీ ఒక ఇబ్బంది ఉందండి, మరి దాసనారాయణరావు గారు కంపల్సరీగా ఇక్కడికి రావాలి, ఆయన లేకుండా మా కన్ఫెడరేషన్ మీటింగ్ జరగదు అని భరద్వాజ గారు వాళ్ళు చెప్పారు సార్. అయితే నాకు ఒక రోజు టైం ఇవ్వండి నేను అన్నాడు. సరే అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాము సార్. వెళ్తే బాపిరెడ్డి గారు కూర్చున్నాం. బాపిరెడ్డి గారు చెప్పారు, ఓకే అండి పెట్టుకోమన్నారు రామోజీరావు గారు, అన్నీ మేమే అరేంజ్ చేస్తున్నాం, భోజనాలు గీజనాలు నేను అక్కడ చక్కగా అరేంజ్మెంట్. కానీ ఒక కండిషన్ పెట్టాడు ఆయన. ఏంటి, దాసనారాయణరావు గారు నేరుగా రావడం రామోజీరావు గారు ఇంటికి రావాలి ముందు ఫస్ట్. ఆయన ఇచ్చే టీ తాగిన తర్వాతే మీ మీటింగ్కి రావాలి ఆయన. ప్లస్ రెండోది ఏంటంటే మేము రిసీవ్ చేసుకునేది మేము చేసుకుంటాం కానీ మీరు చేసుకోవడానికి ఇల్లేదు, మా స్టాఫే రిసీవ్ చేసుకుంటారు గేటు దగ్గర నుంచి దాసరి గారిని. సరే గురువుగారు ఓకే అన్నాడు, మనం ఓకే అన్నాం. ఆ రోజు సార్ యూ బిలీవ్ యూ ఆర్ నాట్, మెయిన్ గేట్ దగ్గర నుంచి రామోజీరావు గారు అప్పుడు ఇక్కడ ఉండేవాడు, సితారా హోటల్ పైన ఉండేవారు, అప్పటికి ఇల్లు కట్టి రెడ్ కార్పెట్ వేసారు సార్ గురువుగారితో, గురువుగారి కోసం వేసి అటు ఇటు మనుషులు పెట్టారు సార్. నాకు తెలిసి అది 500 meters ప్లస్ ఉందండి. పెట్టి మనుషులు మొత్తం వాళ్ళ స్టాఫ్ అందరూ రిసీవింగ్ అండి, టోటల్ రిసీవింగ్. మధ్యలో పూలు గిల్లు జల్లడం చేయడం అంతానండి. లిఫ్ట్ దాకా తీసుకెళ్ళిన తర్వాత లిఫ్ట్ దగ్గర మమ్మల్ని అందరినీ ఆపేశారండి. ఓన్లీ బాపిరెడ్డి గారు, దాసరి గారు, నో గన్ మ్యాన్. గురువు గారు గన్ మ్యాన్, గురువు గారు మినిస్టర్గా ఉన్నారు కదా, వద్దన్నాడు. సరే పైకి వెళ్ళారండి. ఒక అరగంట కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, ఇవన్నీ చేశారు. వచ్చిన తర్వాత ఈ లోపల ప్రెస్ ఫోటోగ్రాఫర్లు లిఫ్ట్ దగ్గర వెయిటింగ్, కెమెరాలు పట్టుకుని అది పట్టుకుని ఇది పట్టుకునండి.
కరెక్ట్గా లిఫ్ట్ అలా ఓపెన్ అయింది, వాళ్ళు ఇద్దరు వచ్చారండి, గురువు గారు రామోజీరావు గారు. స్టిల్స్ గిల్స్ తీసుకున్నారు, మీటింగ్కి వెళ్ళాం, మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిన తర్వాత గురువు గారిని మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీ అంతా చూపించి రామోజీరావు గారు చెప్పారట ఆయనతోటి, రేపు మీ ఫ్యామిలీని పంపించండి సార్ మొత్తం ఇక్కడికి, ఫుల్ డే ఇక్కడే ఉంటారు, ఆయన్ని చూస్తారు మొత్తం, బాపిరెడ్డి గారు అరేంజ్ చేస్తారు ఇవన్నీ అని చెప్పి పంపించారు. ఆ విధంగా కలిసారు సార్. సూపర్, ఎక్సలెంట్. ఎందుకంటే రెండు లెజెండ్ పర్సనాలిటీస్. లెజెండ్ పర్సనాలిటీస్ కదండి, సూపర్గా అది ఒకటి జరిగిందండి గొప్ప భరద్వాజ్ గారి ద్వారా.